హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నందిని వైష్ణవిని కొట్టడానికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి నందినిని చూసి చాలా కోపంగా తన చేతిలో ఉన్న కొరడాన్ని చాలా గట్టిగా లాక్కొని నందినిని కొడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నందిని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని చెప్పేసి అడుగుతారు. ఆ మాట వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం నందినినే కాదు నిన్ను కూడా కొడతాను అని చెప్పేసి తనను కూడా చాలా గట్టిగా కొడుతుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇంత ధైర్యం దానికి ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ నందిని అలా అక్కడున్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఏంటి నా కూతురుని ఇంత ఇబ్బంది పెడతావా, నా కూతురు ఎన్నాళ్ళు ఎంత ఇచ్చింది, ఎంత ఇబ్బందులు ఇదంతా నీ వల్లే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న నందిని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపుకి చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ విష్ణు వచ్చాడు అనుకొని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న నందిని మాత్రం ఏంటి ఏం మాట్లాడుతుంది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న విష్ణు తనలోకి దూరినట్లు వైష్ణవి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈరోజు తనకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న నందినితో కురడాతో కొడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ లేని పిల్ల కదా అని నువ్వే తల్లిగా ఉండి చూసుకోవాలి, కానీ ఇదంతా ఇప్పుడు నువ్వే కదా తనని ఇంత ఇబ్బంది పెడుతుంటే నేను ఎలా ఊరుకోగలను, ఇక నుండి నేను వదిలిపెట్టేదే లేదు, ఈ రోజు నుండి నేనంటే ఏంటో నీకు చూపిస్తాను నందిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతుంది. మళ్ళీ అక్కడున్న వైష్ణవి కొరడాతో చాలా గట్టిగా నందిని కొడుతూ ఉంటుంది.